దేవుడు సహవాసాన్ని కోరుతున్నాడు, నీతో సహవాసాన్ని కోరుతున్నాడు. నువ్వెవరెవరితో సహవాసం చేస్తావు? నీతో అంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రేమ బలవంతంగా రావద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది పడుకుంటూ రావద్దండి, ఇబ్బంది పడుకుంటూ ప్రార్థన చేయొద్దండి. ప్రేమకి ఇబ్బంది ఎక్కడిదండి? నాకు తెలియగలుగుతాను. ప్రేమకు టైం ఎక్కడిది? అది అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ, అది యేసయ్య ప్రేమ. అవధులు లేని ప్రేమ, కారణం లేకుండా ప్రేమించాడు, రీజన్ లేకుండా ప్రేమించాడు, కండిషన్ లేకుండా ప్రేమించాడు. మిగతా అన్ని ప్రేమలలో కండిషన్ ఉంటుంది, ఒక సూక్తి ఉంటుంది స్వార్థపూరితమైన ప్రేమలో. మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు అంటే ఎవరు బాగుపడతారు? ఎవరు? ఒక్కరే అంటే అటుపోయిన మనోడికే కావాలంటే వాళ్ళు ఇటు వచ్చిన మనోడికే కావాలంట. ఇవి స్వార్థపూరితమైన ప్రేమలు.